హుస్నాబాద్ మండలంలో మహమ్మదార్ విలేజ్ తరఫున పిట్టల సంపత్తి 2 సార్లు సర్పంచ్గా పనిచేసి 10 సంవత్సరాలు పనిచేసి వర్కింగ్ కొరకు ముఖ్యమంత్రుల ద్వారానే వాళ్ళ చేతి కింద హెడ్ బాస్లకు కలెక్టర్తోని సలహా ప్రతి విలేజ్లో పనిచేస్తే మీరు ఉంటారు, లేకపోతే తీసేసుకుంటారు కానీ అప్పుడు ప్రకటించారు. చేయమని ప్రకటించి ఒత్తిడి చేసి పనులు చేయించిన వాటికి ఫలితం ఇంతవరకు లేదు. 4 గంటల దాకా అటువంటి మిత్తిలకే సరిపోతలేవు. ఉన్న భూములు అమ్ముకున్నారు, ఉన్న భార్య పిల్లల దాకా అమ్ముడు కూడా వేరు. అంటే కూలీనాలు చేసుకొని కూడా బతుకుతారు. అటువంటి కుటుంబాలను మాజీ సర్పంచ్లకు ఎన్ని బిల్లులైనా మన తెలంగాణ ముఖ్యమంత్రి ఖచ్చితంగా శ్రద్ధ వహించి ఎవరే వాళ్ళ కుటుంబాలకు మేలు చేయాలి, వాళ్ళ కుటుంబాల పిల్లలు చదివియాలి, వాళ్ళ కుటుంబాలకు ఏది అవకతవక ఉన్నా కానీ ఈ ప్రభుత్వం చూసుకొని న్యాయం చేయాలి, లాభదాయకం చేయాలి. వాళ్ళ కుటుంబాలు ఎట్లా నడతాయి? ఇప్పుడు సంపద అనేది కూలిపోయింది, ఈ సంసారమే కూలిపోయింది. ఈ సంసారం కూలిపోయిందంటే దేశంలో కూడా నువ్వు రాష్ట్రంలో కూలిపోతే కూడా చదువుకుంటున్నావు కావచ్చు వేరే దేశాలలో పోయి. మనం చేయం కదా. ఈ ఒత్తిడి కార్యదర్శిని అడిగినాం, లెటర్ కార్యదర్శిని అడిగినాం. అయ్యా 3 ఏళ్ళ ఆయన వచ్చి ఊరు లాగా అంతా దొబ్బినావు, సర్పంచ్ నీతోనే ఉన్నాడు, ఏదైనా ఉంటే ముచ్చట చెప్పు అని చెప్తే మొత్తం కార్యదర్శి బిల్లులు ఇవ్వక ఏందా బిల్లులు ఇవ్వాలంటే ఎంపీడీ గారు వచ్చారు. ఎంపీడీ ఫిర్యాదు చేసినాం, ఎంపీడీ గారు వచ్చాడు, అందరు కమిటీ వేసిండు. పాలక వర్గం అనేది ఇయ్యనిత్తలేదు, నేనేం చేయాలని సర్పంచ్ అన్నాడు. లేడీస్ ఇక్కడ సర్పంచ్ ఆమె భర్త వాళ్ళు అన్నాక నేను తీయాలి వాళ్ళదే ఉండదని చెప్పుడు పెట్టిండు. అడిగిండు సంపతి పదే అడిగిండు. మన ఇవన్నీ అడుక్కుంటూ మళ్ళీ సుప్రీంకోర్టు కలెక్టర్ దగ్గర పోయి ఒకటి జరిగింది, సుప్రీంకోర్టులో 95,000 కొట్టినట్టుగా చేసిండు హైకోర్టు. చేసినాక ఇవి 95,000 ఇచ్చినామని మొత్తం ఇచ్చినాం, అప్పులు వసూలు చేసుకోవాలని ఇంటింటికి తిరిగి చెప్పిన రోజులు ఉన్నాయి. వీళ్ళకి చెప్తేనే 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి ఎంబడి పడ్డారు అందరూ. మా బిల్లులు వచ్చినాయట ఇవి గ్రామ పంచాయతీల పాలక వర్గం అన్నది కార్యదర్శి చెప్పించండు వీళ్ళతో. అందుకు ముఖ్యమంత్రులు కానీ వాళ్ళు ఎవరు కానీ పోరాటం చేసి న్యాయం జరిగేదాకా ఊకుండాలి. ఇప్పుడు ఎవరు మరి మీ కొడుకు సాగుకు ఎవరు కారణం? ఇప్పుడు ఎవరి కారణం అంటే గ్రామ పంచాయతీ కారణం. బిల్లులు రాక గ్రామ పంచాయతీ పాలక వర్గం ఆపేరు. సర్పంచ్ ఇవన్నీ అయితే ఎంపీడీ తీసుకొచ్చినాం ఇవన్నాడు, కలెక్టర్ కూడా ఇవన్నాడు, మళ్ళీ ఇవన్నాడు. 2014 నుంచి కూడా రావాలి కదా, 10 సంవత్సరాల నుంచి కూడా బిల్లులు పెండింగ్ ఉన్నాయి. గుర్తులు కట్టుకొని చూడు బయట అప్పులు తెచ్చి. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి బాధపడ్డా నీ కొడుకు? ఎప్పుడైనా బాధపడ్డా? ఎన్నోసార్లు బాధపడితేనే అడుకుంటా పోయినాం, ఎంపీ ఫిర్యాదు అయినాం, కలెక్టర్ ఫిర్యాదు అయినాం, నోటీస్ కూడా ఇచ్చిన, లెటర్ ఇచ్చిన. అయ్యా నువ్వు 3 ఏళ్ళ ఇక్కడ సర్దిద్దావటి, మరి నువ్వేమన్నా లోటుపాట్లు చేసిన వాని ఉద్దేశం కూడా లెటర్ ఇస్తేనే అక్కడనే పెట్టకైండు. అక్కడనే పెట్ట మన సుజన్ కుమార్ దగ్గర అంతగా పెట్టున్నాడు. ఇప్పుడు ఆయన చేయబట్టే పానం పోయింది, లేకపోతే ఈ పాలక వర్గం చేయబట్టే పోయింది. మన కార్యదర్శిను పాలక వర్గం చేయబట్టి సర్పంచ్ చేయబట్టే ఈ ప్రాణాలు పోకడం జరిగింది. ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి, కలిసి అందరు కలిసి అధికారులందరూ కలిసి పంచాయతీ ఎంపీటీసీ వీళ్ళందరూ కలిసి ఈ కుటుంబాన్ని ఆదుకొని ఫస్ట్ నుంచి తిప్పల పడ్డాడు. మీరే ఒక్క దగ్గర లంచం తీసుకోవద్దు, నేను ఉన్నంత వరకు మంచి పేరు రావాలి, పేదలకు పనిచేసి పెట్టాలి, ఏ పని అయినా చేయాలని చెప్పినా అట్లయితే నడిచింది. ఈ బిల్లులు ఇప్పియాలి, న్యాయం చేయాలి.